సాధ్యం చేయగలిగిన దేవుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని వాక్యం అంటది కదా, మనుషులకు అసాధ్యమేమో, రాజులకు అసాధ్యమేమో, అధికారులకు అసాధ్యమేమో, కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు అన్నీ సాధ్యపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాకపోతే మనకేముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం చూచి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అన్నట్లు, చూడక మునిపే అనుభవించక మునిపే ప్రభు నా బ్రతుకులో చేశాడని నమ్మి అడుగులువే, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభు వాక్యంలో ఈ మాట చాలా బలపరుస్తుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 34 మాట మనం చదవగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోర్లను మూసిరి, అగ్ని బాణములు చల్లార్చిరి, ఖడ్గధారాలను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శాలను పాదరురి. వీటన్నిటినీ వారు సాధించడానికి ఖండబలమో బుద్ధి బలమో లేకపోతే గుండె ధైర్యాన్ని ఉపయోగించలేదు. విశ్వాసము ద్వారా. ఈరోజు నీకే అదే విశ్వాసం ఉంటే, నేను అంటాను కదా, నువ్వెన్నడూ ఊహించని అద్భుత కార్యాలు నువ్వు కుటుంబంలో చూడడం ప్రారంభిస్తావు. ఎక్కడైతే తలదించుకున్నావు అదే స్థానంలో ప్రభు నేను తలెత్తుకునేలా చేస్తాడు. ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే నదులు పారేలాగా కన్నీరు గార్చావో, పరుపులు తేలేలాగా ఏడ్చావో, అదే స్థలములో ఆనంద బాష్పాలు కురిపించగలిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను తయారు చేశాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, బలహీనపడద్దు, అధైర్యపడద్దు. ఎవరో చేతులెత్తేశారని ఇంకా నాకు సహాయం లేదనుకొద్దు. మన వెనకాలే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని